తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. విశాఖ నగర వీధుల్లో సంచరిస్తున్న సింహం అది ఎక్కడో కాదు, మన దొండపర్తి పరిసర ప్రాంతంలో సింకా గ్రాండ్లోనైతే ఉంది. దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఆ సింహం, ఏంటి ఆ సింహం కథ ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధ్యలో పోలీసు వాళ్ళు ఆఫీసరండి. ఓకే, ఏంటి మీరు పులిని తీసుకొచ్చారు వితౌట్ పర్మిషన్ అది అంటే ఇది సింహం కాదు, ఇది కుక్క అని చెప్పేంత వరకు ఎవరికి కూడా తెలియదు. మీరు చెప్తే మాకు ఇప్పుడు తెలిసింది. అసలు ఈ బ్రీడ్ ఏంటి, ఇది ఎక్కడి నుంచి తెచ్చారు, దీని వయసు ఎంత సార్? సార్ దీని బ్రీడ్ ఇంగ్లీష్ మాస్టిఫ్ అండి. సో మాస్టిఫ్స్లో హ్యూజ్ డాగ్స్ అన్నమాట. నాకు అంటే ఒక ఫ్యాంటసీ ఉండేది, కొండవీటి దొంగలో చిరంజీవి గుర్రను డాగ్ వెళ్ళేట్లా నేను ఒక జీప్ తీసుకున్నాను, దానికి ఇలాగ మెయింటైన్ చేద్దామని నాకు ఇష్టం అన్నమాట. చిన్నప్పుడు ఒక ఫ్యాంటసీ. సో అలా తీసుకున్నాను. నాకేంటి హ్యూజ్గా కావాలి, హెయిర్లెస్ కావాలి, సో చాలా ప్రేమగా తీసుకోవడానికి కావాలన్నమాట. సో ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇది ఒరిజినేటెడ్ అంటే ఇది యాక్చువల్లీ ఇది డాగ్స్ అని యూరోపియన్ కంట్రీస్ అండి, ఆస్ట్రేలియా డాగ్స్ మాట. దానికి కాపలా కుక్కగా దీన్ని మెయింటైన్ చేసేవారు అక్కడ, కాపలా వాటికి. సో ఇది దానికి మా ఫ్రెండ్స్ హేమంత్ వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు, ఈ డాగ్ చాలా బాగుంటుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, ఇది చాలా ఒబీడియంట్ డాగ్స్ అండి ఇది. సో ఇది మంచిగా ఉంటుంది, చూసుకుంటుంది, చాలా ప్రేమిస్తుంది. సో అదండి. ఎన్ని సంవత్సరాలు అయింది ఇది మన దగ్గరకు వచ్చి? సార్ ఇది 2 years సార్. ఇది దీనికి 2 years అండి. దీన్ని ప్రేమగా పెంచుకుంటున్నాను. సో దీనికి రీసెంట్లీ దాని లాస్ట్ ఇయర్ 1 బర్త్డే నేను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాను. అంటే ఒక 30-40 డాగ్స్ని పిలిచి ఒక పెద్ద కేక్ కట్ చేసి ఫ్యాషన్ షో పెట్టాను మా డాగ్స్లో కూడా. అంటే నాకు హోటల్ ఉంది ఆ ఫంక్షన్ హాల్లోని, దాని గురించి అని గుర్తుగా. ఇది బతికేదో ఒక 8 years 9 years బతుకుతుంది సార్. కానీ నాకేంటంటే ఇది రాయల్గా కింగ్ లైఫ్లో బతకాలనేది కోరిక. సో దానివల్ల దానికి అన్ని మెమరీస్ ఉండాలి, నాకు దానికి మెమరీస్ ఉండాలి. ఓకే. సో ఈ రోజుల్లో ఎవరు అంత అభిమానించే వాళ్ళు ఎవరు ఉండరు సార్, అంత ప్రేమగా దీని ఆప్యాయంగా మేము పిలిచే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఈ కుక్క మనకి కుక్క కూడాను సుల్తాన్ చూపించే ప్రేమ అది చాలా ఎక్కువ సార్, అరువైంది, దొరకదు కూడా ఇక్కడ. సో మా ఇద్దరికి అంత బాండింగ్. రీసెంట్లీ మీ అరకు కూడా వెళ్ళాం దీంతో. నాకేంటంటే ఆ మౌంటైన్స్లో ఇలాగ చార్లీ సినిమాలో ఆ ఫీల్ లాగా నాకు ఒక మంచి ఫీల్ వచ్చి దీంతో బాగా అనుబంధం పంచుకుందా అని వెళ్తే మధ్యలో పోలీసు వాళ్ళు ఆఫీసరండి. ఏంటి మీరు పులిని తీసుకొచ్చారు వితౌట్ పర్మిషన్ అది అంటే, ఇదేంటి వితౌట్ పర్మిషన్ పులి ఏంటండి, ఇది పులి కాదండి నా డాగ్ అండి, నేను పెంచుకుంటా అంటే వాళ్ళు నవ్వుకొని దీంతో సెల్ఫీలు దిగి అప్పుడంతా బాగా గడిపి. ఓకే. అది ఏదైతే సుల్తాన్ చూస్తే మాత్రం దాన్ని చాలా గారంగా చూస్తున్నారు. దానికి ఎక్స్పెన్స్ కూడా చాలా ఎక్కువలా కనిపిస్తుంది. అసలు ఎక్స్పెన్స్ అంటే నేనేమంటానంటే ఏదైనా ఈజీ అని సార్, కానీ మనం అనుకుంది చేయాలనుకున్నప్పుడు కష్టమే. ఒకసారితో అయిపోద్ది అనుకుంటే కాదు. ఇది ప్రతిరోజు మన ఇంట్లో చిన్న పిల్లలు బాగా ఎలా చూస్తాం అనేది పాయింట్. దాని స్నానం దగ్గర నుండి ఫుడ్ దగ్గర అన్ని ప్రాపర్ కేర్ తీసుకోవాలి. ఆ హైట్ ఆ సైజ్ వచ్చింది అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా సమ్మర్ అండి, ఇంకా తగ్గింది. యాక్చువల్లీ అది 100 kgs 120 kgs వెళ్ళాలి. సో ఇప్పుడు అది 80 kgs 90 kgs వరకు వచ్చింది. సో బేసిక్గా ఇంకా బాగా వెళ్ళాలి. దీనికంటూ పనివాళ్ళు, దీనికంటూ ఒక వాట్సాప్ గ్రూపు, దీని రోజు నేను తినిందా లేదా అని చూసి, ఎందుకంటే నా బిజినెస్తో నేను బిజీగా ఉంటాను అనమాట. సో ఇది వెళ్తుందా లేదా అని దీని అప్పుడప్పుడు గైడ్ చేసుకుంటూ నేను ఎప్పుడు దాన్ని 24 hours దాన్ని ఫాలో అప్ అవుతూ దాన్ని పెడుతుంటాను. దానికి రెగ్యులర్ డైట్, ఫుడ్ డైట్స్ ఏమైనా ఉన్నాయా? రెగ్యులర్గా డైట్ ఉంటుందండి. దానికి డైటీషియన్ అంటే యాక్చువల్లీ మార్నింగ్తో స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ మిల్క్తో దానికి మంచి మిల్క్ ఇచ్చి మంచి ప్రోటీన్ ఫుడ్స్ పెట్టి దానికి కాల్షియమ్స్ ఉంటాయండి. దాని కాల్షియమ్స్ అని, ఎందుకంటే దాని బోన్స్ చాలా హెవీగా ఉంటాయి అన్నమాట. సో దానికంటే దాన్ని చాలా గట్టిపడాలి, ఫ్యూచర్లో కూడా బాగా నడవాలంటే మంచి మంచి కాల్షియమ్స్ ఇస్తూ, మంచి దానికి డాగ్ బిస్కెట్స్ ఇస్తూ, దానికి పెడిగ్రీస్, దానికి రాయల్ కెనాల్ ఉంటుంది సార్, అవి ఇస్తూ, ఎగ్స్ కూడా దానికి ప్రాపర్ ఒక 3-4 hours అలాగా ఒక 20 to 25 eggs 20 eggs వరకు దానికి అలా మేము మెయింటైన్ చేస్తాం. దాన్ని మూడు బట్టండి, అది ఎంతవరకు తింటుందో ప్రోటీన్స్ ఇస్తామండి. ఆ వైట్ తింటుందండి, ఆ చందమామ అనేది ఉంటుంది కదండి, దాన్ని పక్కన పెట్టేసి ఆ వైట్ అనేది మేము దాన్ని ప్రాపర్గా పెట్టి దాన్ని మెయింటైన్ చేస్తాం. సుల్తాన్ కోసం ఇంత కేర్ తీసుకుంటున్నారు, దానికంటూ ఒక ఏదో ఇల్లు కట్టి ఉంటారు కదా? అవునండి. స్టార్టింగ్ నేను దానికోసం అంటే ఒక ప్లేస్ ఏర్పాటు చేసి ఉంటారు కదా, దాన్ని మాకు చూపిస్తారా? అవును. యాక్చువల్లీ నాకు హోటల్ ఉంది కదండి, ఇంట్లో ఒక రోజు మెయింటైన్ చేద్దాం అనుకున్నాను. నాకు ఫ్లాట్ ఒకటి ఉంది, మా హౌస్ ఉంది, తీసుకెళ్తా ఉంటే అది ఇంట్లో ఉండలేకపోయిందండి. ఎందుకంటే అది పెరుగుతున్న సైజ్కి నాకు అనిపించింది ఇది ఇల్లు కరెక్ట్ కాదు, డాగ్ని ఇంట్లో మెయింటైన్ చేసేది కరెక్ట్ కాదు, దానికి యూజ్గా ఉంటాయి బెటర్ అంటే. నాకున్నవారు నాకు హోటల్ ఉంది, ఆ హోటల్ పైన దానికి ఫ్రీగా వదిలేద్దామని చెప్పి ఇల్లు కట్టించాను. మాకు చూపిస్తారా? యా అండి, షూర్ అండి. ఇదిగోండి, యాక్చువల్లీ ఇప్పుడు చిన్న ఇదిగోండి సార్ దాని హౌస్. ఓకే. మొత్తం అంతా ఇనుపు రేఖలతో వర్షానికి దీనికి ఏం తగలకుండా దీనికి మొత్తం అంతా చూశాను. మొన్న ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తాను అనమాట. ఇది మళ్ళీ దానికి న్యూ చేయాలని చెప్పేసి మొత్తం అంతా చేస్తున్నాను. దగ్గర 2 fans, దానికి ఒక ఏసీ రూమ్ ఉందండి, అది ఏసీలో ఉంటుంది మొత్తం నాతోనే.
దానికి ఫుడ్ టైం అంతా ఇక్కడే తింటుంది. ఈ మేడ అంతా ఈ టెర్రస్ అంతా అది ఫ్రీగా ఉంటుంది. ఒక 1 minute. ప్రత్యేకించి దానికోసం అంటూ చెప్పి ఒక ఫ్యామిలీ ఉండేటంత గదిని అయితే ఏర్పాటు చేశారు. దాంట్లో 2 ఫ్యాన్లు, అలాగే దానికి ఎప్పుడు వెళ్ళవేళలా సౌకర్యంగా ఉండడం కోసం రూప్ కూడా వేశారు. అంటే దీనికైతే మాత్రం చాలా ఎక్స్పెన్సివే అవుతుంది. అసలు ఇలాంటి బ్రీడ్ని పెంచాలనుకుంటే ఫస్ట్ దానికి ఎక్స్పెన్సివ్ భరించే వాళ్ళైతే మాత్రం ఈ బ్రీడ్ని పెంచగలరు. ఎండకి వానకి దానికి ఇబ్బంది లేకుండా మొత్తం అంతా షీట్లతో కవర్ చేసి ఫ్యాన్ వేసి లైట్ పెట్టి దాని ఫుడ్ అంతా అది ఇప్పుడు ఏంటంటే చాలామంది డాగ్స్ని చిన్న విషయాలు అంటే చిన్న రూమ్స్లో వాటిలో పెట్టి ఇబ్బంది పెట్టి వాళ్ళు మెంటలీ ఉండరండి. సో నాకేంటంటే ఫ్రీగా పెంచుదాం, హ్యాపీగా ఉందాం, మన ఇంట్లో మన పిల్లలు ఎలా బతుకుతారు అలాగే దీని కొని పెంచుదాం అనేది నా ఆనందం అండి. సో అందుకనే మేము బీచ్కి తిరుగుతాం, జీపుల్లో ఇద్దరం కలిసిమెలిసి హ్యాపీగా. నాకంటూ ఒక అనుబంధం, మెమరీ, నా ఫ్రెండ్షిప్ అంటే అదేనండి. నా లైఫ్లో ఆడికంట ఇంకా ప్రత్యేకత ఇంకేం లేదండి. మీ దగ్గరికి వచ్చి 2 ఏళ్ళు అయిందన్నారు. ఈ 2 ఏళ్లలో దానికోసం అని చెప్పి ఫ్యాషన్ షోలు నిర్వహించారు. అలాగే దాన్ని అయితే మాత్రం చాలా కేర్గా చూసుకుంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయింది. అవునండి. మీకు ఎలా అనిపిస్తుంది దాని గురించి? వైరల్ అంటే చాలా ఆనందంగా ఉందండి. అంటే యాక్చువల్లీ నేను నా సెల్ఫ్ గురించి కొనుక్కున్నాను, బట్ అందరూ జనాలందరూ దాన్ని చూసి ఆకర్షిపోయి దాన్ని మంచి ఫ్రెండ్స్ చేసుకొని చాలా మంది దాన్ని ప్రేమగా పిలుస్తున్నారు సుల్తాన్ అని. సో దాని పేరు కూడా సుల్తాన్ అంటే కింగ్ అండి. సో అది కింగ్ లా ఉండాలనేదే నా కోరిక. సో దాని అభిమానం చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే ఏదైతే ఇప్పుడు మీకు అది ఉందా కదా, అది ఫ్రెండ్లీ డాగ్ అంటారు. అదని చాలా ఫ్రెండ్లీ డాగ్ అండి. ఇది దాన్ని చూడగానే ఎవరైనా సరే అది అంటే అది ఇప్పుడు నేను మినిమం 5'11" ఉన్నానండి. ఈ 5'11", 6 హైట్కి అది మినిమం లెగుస్తుంది. అది లెగిస్తే అది పైన 6 హైట్ వరకు ఉంటుందండి. సో అదేంటంటే యాంగ్జైటీ అండి. పిల్లలు మనకి డాగ్స్ అని ఆడుకోవడం వస్తే అది చిన్నపిల్లే, ఇంకా 2 years అంటే ఇంకా చిన్న బేబీ అని. సో అది దానికి ఏంటంటే ఆడుకోవాలి, తిరగాలి ఉంటుంది. కానీ దాని కాయలో దానికి 90-80 kgs ఉంటుంది. ఆ బరువు మనం ఎత్తుకోవడానికి కష్టం. ప్రస్తుతం ఇప్పుడు ఎన్ని కేజీలు ఉందండి అది? ఇప్పుడు ఉంటుంది సార్ 70 to 90 మధ్యలో ఉంటుంది, 80 వరకు. ఇంకా వెతుకుతుంది అది? ఇంకా ఫుడ్ ఈ మధ్య తినట్లేదు సార్. ఈ మధ్య కొంచెం ఫీవర్గా ఉంది, అందుకు కొంచెం తగ్గింది. సో బేసిక్ అయితే ఇంకా మంచి ఫుడ్ పెడితే ఉంటుంది. ఇంకా దాన్ని గ్రోత్ ఉంది అంటారు? గ్రోత్ ఉందండి, ఇంకా గ్రోత్ ఉంటుంది. చిన్నపిల్ల అంటారు దాన్ని. అంటే నాకు చిన్నపిల్లడు అండి. వాడిని చిన్నప్పటి నుంచి పెంచాను. ఎవరు ఉండరండి ఇలా జీప్ అంటే ఇంత అంటే అంత డబ్బు అంటారు. అందరికీ అవసరమే చూడాలని ఒక ఇష్టమే అండి. నేను ఇలా బతకాలని కోరుకున్నాను. నేను నా ప్రేమను ఇలా చూపించాలని కోరుకున్నాను. దానికి అలా చూపిస్తున్నాను. ఓకే, మనకి ఇక్కడ దొరికే బ్రీడ్ కాదన్నారు. అవును. అసలు మనకి మీ వరకు ఎలా చేరింది అది? నేను అదేనండి, నాకు ఒక డాగ్ కావాలి, నేను ఒక హ్యూజ్గా ఉండాలి, వితౌట్ హెయిర్లెస్, నాకు కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉండాలనే డాగ్ ఎత్తుతుంటే ఇంగ్లీష్ మాస్టిఫ్ అని చెప్పి నాకు హేమంత్ నాకు మా బ్రదర్ ఉంటాడు. అతను నాకు చెప్తే ఇలా బాగుంటుంది అన్యా, మీరు తీసుకోండి, మీ స్టైల్కి బాగుంటుంది, నేను బాగా మెయింటైన్ చేస్తారని. తనే అని కేర్ తీసుకుంటాడని. ఇప్పుడు మొన్న డాగ్ షో కొని వెళ్ళింది రీసెంట్లీ, ఒక 5-6 months బ్యాక్ వెళ్తే ప్రైజ్ కొని వచ్చింది దానికి. దాని హైట్కి దాని మెయింటైన్కి ఒక ఫస్ట్ ప్రైజ్ కొని దానికి వచ్చింది. ఓకే, దానికి హెయిర్లెస్ ఉండేదాన్ని హెయిర్ పెట్టి ఒక సింహంలా తయారు చేయాలని మీకు ఎందుకు అనిపించింది అది? అంటే దాని కలరు ఎందుకో చూసానండి, నీ జీప్లో వెళ్తుంటే నాకు ఫీల్ వచ్చింది. ఇది ఇది సింహంలో ఉంటుంది కదా, దీన్ని అలా మెయింటైన్ చేద్దాం అనుకుంటే దానికి అలా సోక్ చేశాను అనమాట. ఆ చేసి దాన్ని అలా మెయింటైన్ చేయడం వల్ల దానికి ఇంకా అందం పెరిగింది, ఇంకా దానికి వాల్యూ పెరిగింది. ఇప్పుడు ఎవరైనా దాని దగ్గర మాట్లాడాలనుకుని భయపడుతుంటారు. మీరే చూసారు కదా అది ఎంత ఇదిగా ఉందనేది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఏదైతే సింహం కథ అయితే మాత్రం అది మాత్రం సింహం కాదు, అది గ్రామ సింహం అయినప్పటికీ కూడా సింహానికి మించి దాని హైట్ కానీ దాని వెయిట్ కానీ ఉంది. దాన్ని చెంటి పిల్లడి కన్నా చాలా కేర్గా ఏదైతే సింక గారు పెంచుకునే పరిస్థితి కూడా ఇక్కడ మనం చూసాము. దాన్ని చూడగానే ఎవరైనా సరే ముగ్ధులు అవ్వాల్సిందే. దానికి చూసిన తర్వాత సింహం అంటే రోడ్డు మీద అకస్మాత్తుగా కానీ దీన్ని చూస్తే ఎవరైనా దీన్ని సింహం అనకన్నా మానరు. అసలు దీనికి అసలు అంటే మామూలుగా ఇది కుక్క అని చెప్పడానికి కూడా చాలా ఇదిగా ఉంది. దాని లైఫ్లో నిజంగా ఆయన చెప్తున్నవి ఏంటంటే దాని లైఫ్ చాలా చిన్నది, దానిని నేను చాలా ప్రేమగా చూసుకున్నాను, నేను ప్రేమగా చూసుకున్నందుకు అది నాకు పేరు తెచ్చిపెట్టిందని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరింత సమాచారానికి సుమన్ టీవీ చూస్తూనే ఉండండి.